అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తాను మీకు. అది పూర్వకాలం నుంచి అందరూ పుట్టినరోజులైనా ఫంక్షన్లైనా ఏదైనా కూడా పండగలు వచ్చినా దేనికైనా కూడా చేసుకుంటూనే ఉంటారండి. అది ఏంటంటే సేమియా పరమాన్నం. సేమియా పరమాన్నం అనేది అందరూ ఇది చిన్న ఐటమే కదా, అందరికీ తెలుసున్నదే అని అనుకోవచ్చు. కానీ నేను పాలు పోస్తే విరిగిపోతుంది, పంచదార వేస్తే విరిగిపోతుంది, అలాగే అన్నవాళ్ళందరికీ కూడా సేమియా విరగకుండా ఎలా చెయ్యాలి అన్న దాని గురించి నేను చెప్తాను మీకు. కొన్ని టిప్స్తో ఎలా చెయ్యాలన్నది కూడా చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. సేమియా అండి, సగ్గుబియ్యం, సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. నైలాన్ సగ్గుబియ్యం అంటారు దీన్ని. కిస్మిస్, జీడిపప్పు, యాలక పొడి. అంటే ఇప్పుడు అందరూ కూడాను షుగర్ అది కాబట్టి మనం బెల్లంతో చేస్తున్నానండి సేమియా, అందుకని బెల్లం తీసుకున్నా. పాలు, కొద్దిగా సేమియా వేయించడానికి నెయ్యి, ఇంతేనండి వాటికి కావాల్సినవి. ఇది ఎలా చేయాలో ఏంటో చూద్దాం రండి. ఇది ముందు స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఇప్పుడు అందరికీ కూడా రోస్టెడ్ సేమియా వస్తుంది కాబట్టి అది వేయించుకునే పని ఉండట్లేదు అని అనుకుంటున్నారు, కానీ ఈ సేమియా టేస్ట్ వేరండి. ఎలాగన్నాను, కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత దోరగా కొంచెం ఇది వేయించేసుకుందాం. ఏదన్నా చుట్టాలు వచ్చినా ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండి, దేవీ నవరాత్రులు, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలన్నా టక్కుమని చేసేసుకునేది మనకి సేమియా గుర్తొస్తుంది. సేమియా చాలామంది చాలా విధాలుగా చేసుకుంటారు, కానీ మనం ఎలా చేసుకుంటే విరిగిపోకుండా ఉంటుంది అన్నది బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మెయిన్ బెల్లంతో చేసుకునేటప్పుడు సగ్గుబియ్యం కంపల్సరీ వెయ్యాలి, లేకపోతే అసలు బాగోదు బెల్లం సేమియా అనేది. ఇది ఇలా దోరగా వేయించేసుకోవాలి, ఎందుకంటే పచ్చి సేమియా కదా ఇది. అదే రోస్టెడ్ అనుకోండి అసలు వేయించుకునే పనే ఉండదు మనకి. అలా పాలల్లో మరిగిస్తున్నారు, వేసేసుకుంటున్నారు అనమాట. ఇది ఇలాగా చక్కగా వేయించేసుకోవాలి దోరగా. కొంచెం చేసుకుంటే ఎక్కువ అయిపోతుందండి ఇది. మరీ ఎక్కువ సేమియా వేసుకున్నాం అనుకోండి, దగ్గరికి సగ్గుబియ్యం వేస్తాం కాబట్టి దగ్గరికి ఇది అయిపోతుంది. నెయ్యిలో వేగుతాను కదా, చాలా కమ్మటి వాసన వస్తుంది ఇది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. మరి వేడిగా ఎర్రగా వేయించినా కూడా పరమాన్నం కలర్ బాగోదు. గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇప్పుడు తీసేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పును కిస్మిస్ వేయించేసుకుందాం. ఇదే మూకుల్లో జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుని ఒక దాంట్లోకి తీసేసుకుందాం. జీడిపప్పు కూడా నల్లబడకుండా కొంచెం దోరగా వేయించుకోండి, బాగుంటుంది. వేసుకున్నాను. ఇక కిస్మిస్ మనం జీడిపప్పుతో సమానంగా వేసాం అనుకోండి, నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయి. ఎందుకంటే నువ్వు ఇలా నెయ్యిలో వేయగానే అవి ఉబ్బినట్టుగా వేగుతాయి. అలా వేసుకోవాలి. చాలామంది పచ్చి కిస్మిస్ ఉన్నట్టు వేసేస్తారు, కానీ అది టేస్ట్ ఉండదు. సేమియాలో పులుపు వచ్చేస్తుంది, విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని పచ్చి కిస్మిస్ మాత్రం వేయకండి. ఇదిగో జీడిపప్పు వేగింది, ఇవి చూసారా వేసేసారు కల్లాను చక్కగా పొంగినట్టు పొంగిపోతాయి అన్నమాట. అందుకని జీడిపప్పుతో కలిపి వేయకూడదు ఎప్పుడు కిస్మిస్ కూడాను. అది అలా విబ్బినట్టుగా ఉంటాయి అన్నమాట, అలా వేయించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు వేగేలోపు ఇవి నల్లగా అయిపోతాయి. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసి మళ్ళీ తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి సేమియా ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనూ కొద్దిగా పాలు పోసుకోండి, అన్నీ పోసేయకండి. కొద్దిగా పోసుకుని అది స్టవ్ వెలిగించుకుని సన్నగా పెట్టుకోండి. అందులో నేను సగ్గుబియ్యం ఉడకటం టైం పడుతుంది, అందుకని సగ్గుబియ్యం కూడా వేసేయండి ఇందులో. సన్నటి సగ్గుబియ్యం కదా, తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మనకు పాలు విరగకుండా సేమియా రావాలి అంటే టిప్ అనేది ఇక్కడే ఉంది చూడండి.
మనం బెల్లాన్ని ఇలా డైరెక్ట్గా వేయకూడదు. ఈ ముక్కలన్నీ కరిగేసరికి టైం పట్టి విరిగిపోతాయి పాలు. అందుకని కొద్దిగా నీళ్ళలో పోసుకుని కరిగించేసుకోవాలి. బెల్లాన్ని ఎప్పుడు కూడా కరిగించుకు వేసుకున్నారనుకోండి, ఈ స్టవ్ ఇది కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి పెడతాను. అప్పుడు కరుగుతుంది. ఆ కరిగింది మనం వేసుకోవాలన్నమాట. అది ఎలా వేయాలి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎలా ఉడికిందో చూసారా. సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయి. ఎప్పుడు చిన్నవే తీసుకోండి. ఒకవేళ పెద్దవి వేసుకోవాల్సి వస్తే మాత్రం నానపెట్టుకోండి కాసేపు. ఇవి అయితే నానపెట్టక్కల్లా. ఇప్పుడు ఈ ఉన్న పాలు కూడా పోసేద్దాం. అలా అని మనం గట్టిగా ఎక్కువ సేమియాలు వేసుకున్నా హల్వాలా అయిపోతుంది. తక్కువ వేసుకున్నా పాలులాగా తేలిపోతాయి సేమియాలు. అందుకని సేమియా అనేది సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లంతో మనం చేసుకుంటున్నాం కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కూడా సేమియా పరమాన్నం తినచ్చు. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఏంటి, పెద్దలకి ఏంటి, అందరూ కూడాను. పాలు ఇలా పోసిన తర్వాత కూడా మరగాలి బాగాను. మరుగుదా వచ్చిన తర్వాత అప్పుడు మనం బెల్లం పాకం ఎలా వేయాలి ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా ఎలా మరుగుతుందో చూడండి. ఇలా మరిగిన తర్వాత బాగాను కట్టేయటమేనండి. మనం పచ్చి పాలైనా తీసుకోవచ్చు, కాచిన పాలైనా తీసుకోవచ్చు, ఏవైనా పర్వాలేదు. ఇప్పుడు యాలక పొడి వేద్దాం. ఎప్పుడు కూడాను సేమియా మరుగుతుండగాను లేకపోతే విపరీతం ఫస్ట్లోనే యాలక పొడి వేయకూడదు, స్మెల్ మారిపోతుంది. ఇప్పుడు బెల్లం ఇలా కరిగించుకున్నాను చూడండి. ఇలా కరిగించి మాత్రమే వెయ్యాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి, ముక్కల కింద కరగదు. అది సేమియా పరమాన్నం అంటే టేస్ట్ తప్పిపోతుంది. ఇప్పుడు ఇందులోను బెల్లం ఇలా వేసేయటమే కరిగించింది. మనం పంచదార వేసుకున్నా కూడా ఏంటంటే వేసిన వెంటనేను అడుగంటి పైన టచ్ కింద కట్టేస్తుంది. ఎప్పుడు కూడా స్టవ్ కట్టేసే వేసుకోవాలి. బెల్లం అవ్వని పంచదార అవ్వని సేమియాకి మాత్రం ఏ పరమాన్నం అయినా కూడా మనం స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేద్దాం. ఇంతేనండి, ఎంత సులువుగా చేసేసుకున్నామో చూసారా. సేమియా పరమాన్నం రెడీ అయిపోయింది. ఇదిగోండి మీ అందరి కోసం తియ్యని బెల్లంతో సేమియా తయారు చేశానండి. చూసారా చూడటానికి ఎంత బాగుందో. మీరు బెల్లం మాత్రం కరిగించుకుని మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే సేమియా విరగకుండా వస్తుంది. చూడండి ఎక్కడ విరిగినట్టు కానీ చిక్కగా పాలు పట్టేసినట్టు కానీ ఏమీ లేదు. చూడండి ఎంత ప్లెయిన్గా ఎంత బాగా వచ్చిందో సేమియా. ఇది పంచదారతో కూడా అందరూ ఇష్టపడతారు, కానీ బెల్లంతో చేసుకున్నారనుకోండి షుగర్ ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా తినచ్చు. బెల్లంది ప్రతిదీ తినచ్చు కాబట్టి ఇప్పుడు అందరూ పంచదార కన్నా ఎక్కువ అన్నింట్లోనూ బెల్లమే వాడుతున్నారండి. అందుకే బెల్లం సేమియా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని మీ ఇంట్లో అందరూ ఆనందించండి. రేపు అమ్మవారి పూజలు కదండి, అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకోవడానికి ఒకరోజు ప్రసాదంగా బెల్లం సేమియా చేసుకుని ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మిమ్మల్ని కలుస్తా. బాయ్.